జీవో నంబర్ 3ని రద్దు చేసిన జీవో నంబర్ 3ని రద్దు చేసిన జీవో నంబర్ 3ని జిందాబాద్ పీడీఎస్యూ జిందాబాద్ జిందాబాద్ రద్దు చేసిన జీవో నంబర్ 3ని రద్దు చేసిన జీవో నంబర్ 3ని రద్దు చేసిన జీవో నంబర్ 3ని ప్రకటించాలి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సిని వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఎంఎస్పీని చట్టబద్ధం ఎంఎస్పీని చట్టబద్ధం ఎంఎస్పీని చట్టబద్ధం ఎంఎస్పీని చట్టబద్ధం వర్ధిల్లాలి అఖిల భారత రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఎంఎస్పీని చట్టబద్ధం ఎంఎస్పీని చట్టబద్ధం ఎంఎస్పీని చట్టబద్ధం వర్ధిల్లాలి రైతాంగ పోరాటాలు రైతు పంటల గిట్టుబాటు ధరలు రైతు పంటల గిట్టుబాటు ధరలు రైతు పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వాలి జీవో నెంబర్ 3ని రద్దు చేయబడిన జీవో నెంబర్ 3ని రద్దు చేయబడిన జీవో నెంబర్ 3ని రైతు పంటలకు చట్టబద్ధ రైతు పంటలకు మద్దతు ధరలు గిట్టుబాటు మద్దతు ధరలు గిట్టుబాటు చట్టబద్ధం చేయాలి ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలి ఎంఎస్పీని ఎంఎస్పీని రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు వర్ధిల్లాలి అఖిల భారత రైతు సంఘం అఖిల భారత రైతు సంఘం అఖిల భారత రైతు సంఘం వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి ప్రగతిశీల విద్యార్థి సంఘం రైతాంగ పోరాటాలు రైతాంగ పోరాటాలు ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు రైతాంగ పోరాటాలు రైతాంగ పోరాటాలు చట్టబద్ధం చేయాలి ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలి ఎంఎస్పీని రైతాంగ పంటలకు గిట్టుబాటు ధరలు రైతాంగ రద్దు చేసిన జీవో నెంబర్ 3ని ఇవ్వాలి వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి ప్రగతిశీల జిందాబాద్ జిందాబాద్ జీవైఎల్ జిందాబాద్ జీవైఎల్ జిందాబాద్ రద్దు చేసిన జీవో నంబర్ 3ని ఇవ్వాలి రద్దు చేసిన జీవో నంబర్ 3ని ఇవ్వాలి రద్దు చేసిన జీవో నంబర్ 3ని వర్ధిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం వర్ధిల్లాలి అఖిల భారత రైతు సంఘం వర్ధిల్లాలి అఖిల భారత ఐక్య రైతు సంఘం పీడీఎస్యూ రద్దు చేసిన జీవో నంబర్ 3ని రద్దు చేసిన జీవో నంబర్ 3ని రద్దు చేసిన జీవో నంబర్ ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సిని అఖిల భారత ఐక్య రైతు గిట్టుబాటు ధరలు రైతాంగ పంటల గిట్టుబాటు ధరలు చేయాలి ఎంఎస్పీని చట్టబద్ధం ఎంఎస్పీని రైతు సంఘం భారతదేశ వ్యాప్తంగా రైతాంగం పండించిన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని 2020-21 13-14 నెలలు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితంగా ఏదైతే 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఆ నల్ల చట్టాలు మరి రద్దు చేయకపోగా దాని స్థానంలోనే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఏదైతే రైతాంగం దేశానికి తిండి పెట్టే రైతాంగం సంబంధించి ఇవాళ రోడ్డుకెక్కి మాకు గిట్టుబాటు ధరలు కావాలని చెప్పేసి ఎంఎస్పీ చట్టబద్ధం చేయాలని చెప్పేసి లక్షలాది మంది రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేసే పరిస్థితి ఉంది.
మరి మిర్చి పండించే రైతాంగం మిర్చి, పత్తి, మినుములు, పెసలు, అదేవిధంగానే మరి వైట్ బర్లీ పొగాకు సంబంధించి కానీ మరి బ్లాక్ బర్లీ పొగాకు సంబంధించి కానీ పండించిన పంటలకి గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల నష్టాల ఊపిలో కూరుకునే పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయం దండగ అని చెప్పేసి వ్యవసాయ పండగ అని చెప్పేసి స్థానం నుంచి వ్యవసాయం దండగ ఉండే పరిస్థితి ఉంది. ఇవాళ సమాజానికి తిండి పెట్టే రైతాంగానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని ఏదైతే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి 2006 అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసి పోడు భూములు ROFR పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి 200 రోజులు ఏదో ఉపాధి పని దినాలు కల్పించాలని రోజుకి 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి సన్నకారు, చిన్నకారు, మధ్యతరగతి రైతాంగాన్ని ఉన్నటువంటి రుణమాఫీని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన కేంద్ర ఫ్రేమ్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ దాదాపు 8-9 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు వాటి మీద మరి పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అన్ని పంటలకి రైతాంగం పండించే అన్ని పంటలకి గిట్టుబాటు ధరలు MSP చట్టబద్ధం చేసేదాకా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, దీర్ఘకాలిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని అఖిల భారత ఐక్యత సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగానే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు మరి యువకులు, ఆదివాసీ బిడ్డలు ఇవాళ చదువుకున్నటువంటి యువత మొత్తం కూడా ప్రత్యేక మరి డిఎస్సిని, గిరిజన డిఎస్సిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంత డిఎస్సిని ప్రకటించకుండా మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 1,35,000 ఉద్యోగాలు ఉంటే కేవలం 16,000 ఉద్యోగాలే మరి మెగా డిఎస్సి ప్రకటించారు. దీనివల్ల ఆదివాసీ యువతకి నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఏదైతే మరి రద్దు చేయబడినటువంటి డిఎస్సిని జీవో నెంబర్ 3ని మరి పునరుద్ధరించాలని, జీవో నెంబర్ 3ని ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ప్రచారం చేసినప్పుడు అరకులో ప్రకటించారు, రద్దు చేయబడినటువంటి జీవో నెంబర్ 3ని మళ్ళీ యువతకి ఇస్తామని చెప్పేసి, ఆదివాసీలకి విద్యా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన వాటిని అమలు చేయాలని, ఏదైతే ఆదివాసీ యువత మొత్తాన్ని కూడా చదువుకున్న యువత అందరికి కూడా ఆ ఆదివాసీ ప్రాంతాల్లోనే అక్కడే వాళ్ళకి 170 చట్టం ఏదైతే ఉందో, 5th షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే 100% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున యువత మొత్తం ఇవాళ వచ్చినటువంటి వందలాది మంది కాదు, వేలాది మంది యువత ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పరిస్థితుంది. మరి ఈ యొక్క సమస్యల్ని ఉద్యమం ద్వారానే మేము పరిష్కారం చేసుకుంటామని, లేకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అఖిల భారత రైతు సంఘంగా, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తాం.